ఈరోజు వరల్డ్ హీరింగ్ డేని మనం జరుపుకుంటున్నాం. హీరింగ్ లాస్ వల్ల వినికిడి లోపం వచ్చినప్పుడు వినికిడి లోపమే కాకుండా మాటలు కూడా దెబ్బతింటాయి. అంతేకాకుండా అదే పుట్టుకతోటే వచ్చినట్టయితే కనుక మాటలు కూడా రాకుండా ఉండిపోతాయి, మోగవాళ్ళగా తయారవుతారు. అంటే ఒక లోపం ఇంకొక లోపానికి కూడా దారితీస్తుంది. బహుశా ఏ ఇతర అంగవైకల్యము రెండు వైకల్యాలని కలుగజేదు, ఇదొక్కటే. ఇది చిన్నపిల్లల్లో అంటే పుట్టిన వెంటనే దాన్ని గనక మనం గ్రహించి దాన్ని నిర్ధారించి దాన్ని సరిచేసినట్టయితే రెండవ అంగవైకల్యమైనటువంటి మూగతనం రాకుండా ఉంటుంది. సో మూగతనాన్ని మనం రాకుండా ఆపడానికి మనకు అవకాశం ఉంది. అందుకోసమే ఈ హాస్పిటల్లోనూ తర్వాత మన టీం కూడా వేరే వేరే హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లోనూ, ప్రైవేటు నర్సింగ్ హోమ్స్లోనూ కూడా పుట్టినరోజునే వినికిడి ఎంత ఉన్నది అనేది నిర్ధారించి వినికిడి లోపం లేదు అనే సర్టిఫికేట్ని ఇవ్వడం జరుగుతుంది. సో అందుచేత గత 15 సంవత్సరాలుగా వినికిడి లోపం ఉన్నదా లేదా అనేది నిర్ధారించే పరీక్షలు పుట్టిన చిన్నపిల్లల్లో, అప్పుడే పుట్టిన పిల్లల్లో అదే రోజున లేదా మర్నాడు కానీ ఈ పరీక్ష చేసి వారికి వినికిడి లోపం ఉన్నది లేనిది నిర్ధారించి లోపం ఉన్న వాళ్ళకి సరిచేసే ప్రక్రియ మొదలు పెడుతున్నాం. ఈ ప్రక్రియ 6 నెలల్లో మళ్ళీ ఇంకొకసారి పరీక్ష చేసి వినికిడి లోపం ఉన్నట్టయితే కనుక దాన్ని మనం హీరింగ్ ఎయిడ్తో సరిచేయడానికి ప్రయత్నిస్తాం. హీరింగ్ ఎయిడ్తో వినికిడి సాధనంతో బెనిఫిట్ లేకపోయినట్టయితే, సంతృప్తికరమైనటువంటి ఫలితం లేని సందర్భాల్లో 9 నెలల నుంచి ఏడాది వయసులోపు కాక్యులర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేసినట్టయితే వారు కూడా మనలాగే మాట్లాడగలుగుతారు. మన జనజీవన స్రవంతిలో కలిసి మన దేశానికి సోకాల్డ్ జీడిపి అంటాం కదండి, జీడిపి పెంచడంలో వారు కూడా పాలు పంచుకుంటారు. ఇది 2 సంవత్సరాల లోపు ఈ ఆపరేషన్ చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. 2 సంవత్సరాల వయసు దాటినట్టయితే గనక వారికి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి వారికి మాటలు నేర్పించవలసి ఉంటుంది. ఈ నేర్పించే ప్రక్రియని ఆడిటరీ వెర్బల్ థెరపీ ఏవిటి అంటారు. ఇది కూడా మన హాస్పిటల్లో మరియు కాలేజీలో చాలామంది పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి చాలా పెద్ద టీం ఉంది. ఇది వికాస్ గారి నేతృత్వంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. అంతేకాకుండా వినికిడి లోపం పెద్దవాళ్ళలో కూడా మనం చూస్తున్నాము. ఏజ్ పెరుగుతున్న కొద్దీ వినికిడి లోపం రావడం కొద్దిగా సహజం. ఆ వినికిడి లోపాన్ని మనం ముందుగా పసిగట్టాలన్నదే ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క కొటేషన్ ఆర్ నినాదం, హియర్ ది ఫ్యూచర్. అంటే ఫ్యూచర్లో వచ్చేటువంటి వినికిడి లోపాన్ని ఇవాళే మనం గుర్తించి దాన్ని సరిచేయగలమా అనేదే ఈ నినాదం యొక్క ఆలోచన. ఆ దిశగా మన హాస్పిటల్లోనూ మన సంస్థలోనూ హై ఫ్రీక్వెన్సీ ఆడియోమెట్రీని మనం ఇక్కడ చేయగలుగుతున్నాం. బహుశా ఈ అధునాతన సాంకేతిక పరీక్షలు బహుశా మన హాస్పిటల్లో మాత్రమే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇంకెక్కడా నేను చూడలేదు మన తెలుగు దేశాల్లో. ఈ పరీక్ష వల్ల ముఖ్యంగా పెద్దవాళ్లలో వినికిడి లోపాన్ని మనం కొన్ని నెలలు లేదా సంవత్సరాల ముందుగానే మనం గ్రహించి దాన్ని నివారించేటువంటి అవకాశం మనకి కలుగుతుంది. ఇది మనం గత 5 సంవత్సరాలుగా మనం చేస్తున్నాము. ఈ రోజున ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఒక నినాదంగా తీసుకొచ్చింది. సో మన కర్తవ్యం ఏంటంటే వినికిడి లోపాన్ని తొందరగా గుర్తించాలి అనే ఆలోచన విధానాన్ని మన సమాజానికి చేరవేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ అందరూ మనం కలుసుకున్నాము. ఈ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి సురేఖ మేడం గారికి నా ధన్యవాదాలు. నేను ఎంత ధన్యవాదాలు చెప్పినా అది తక్కువే. ఎందుకంటే
ఆమె కూడా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్నటువంటి ఒక ముఖ్యమైన మన కాంగ్రెస్ పార్టీ యొక్క మెంబరు. థ్యాంక్ యూ వెరీ మచ్.